హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత మాంగళ్య బంధం 21వ భాగాన్ని వినేద్దాం. ఆ రూమ్ మొత్తం ఏదైనా దారి ఉంటుందేమో అని వెతికి వెతికి అలసిపోయి అలా కింద పడిపోయింది వసు ఎంతకీ రాకపోయేసరికి కోపంతో డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిన అబ్బికి వసు పడిపోవడం చూసి కంగారుగా అనిపించి డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. ఆ డాక్టర్ అబ్బికి ఫ్రెండ్ కావడం వల్ల ప్రాబ్లం లేకుండా వచ్చి వసుని చూసి కాస్త వీక్గా ఉంది అంటూ మెడిసిన్ ఇచ్చి సెలైన్ పెట్టి వెళ్ళిపోతాడు. అబ్బి ఇంకా ఇవాళ వెయిట్ చేయడమే అనుకుంటూ వసు రూమ్కి లాక్ వేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అభి గెస్ట్ హౌస్ కావడం, అందున సిటీకి దూరంగా ఉండడం వల్ల ఏ సెక్యూరిటీ లేకుండానే వసుతో ఆ నైట్ అక్కడే ఉండడానికి డిసైడ్ అయ్యాడు అభి. అసలు అలా చిన్నమ్మని ఒక్కదాన్ని ఎలా వెళ్ళనిచ్చావచ్చు అని గట్టిగా అరుస్తాడు అర్జున్. అది నా మాట ఎక్కడ విన్నదన్నయ్య, నేను అర్జున్ని తీసుకొని వస్తానంటూ ఎంత చెప్పినా వినకుండా పరుగున పెట్టింది అంటూ ఏడుస్తుంది. ఇప్పుడు మీ డిస్కషన్ కాదు ముఖ్యం, పదండి. నాకు తెలిసి వసు ఎంతో దూరం వెళ్ళి ఉండదు, ముందు ఈ చుట్టుపక్కల వెతుకుదాం అంటాడు చంటి. చిన్నమ్మ అసలు ఎక్కడికి వెళ్ళావు అని మనసులో అనుకుంటూ తన కారులో స్టార్ట్ అయ్యాడు అర్జున్. అర్జున చంటి కూడా కారులో వెళ్లారు. సిటీ మొత్తం తెలిసిన దారల్లా వెతుకుతూ అందరినీ అడుగుతూ నైట్ వరకు తిరుగుతూనే ఉన్నారు. కానీ ఎక్కడా వసు జాడ తెలియలేదు. ఏం చేయాలో మళ్ళీ ఆలోచనలో పడ్డారు. అర్జున్ ఆలోచించి ఎక్కడికి వెళ్ళిపోయావు చిన్నమ్మ, ఎక్కడున్నావు, ప్లీజ్ కనిపించు అనుకుంటూ ఆకాశం వంక అలా చూస్తూ ఉంటాడు. అక్కడ వసుకి ఎవరో పిలిచినట్టు మెలకు వచ్చి చుట్టూ చూసి చేతికున్న సెలైన్ చూసుకొని తన కళ్ళు తిరిగి పడిపోవడం గుర్తుకొచ్చింది. ఇప్పుడు ఎలా ఇక్కడ నుండి తప్పించుకోవాలి, ఎలా వచ్చానో తెలియకుండా కంగారుగా వచ్చేసాను. అసలు ముందు ఇక్కడి నుండి బయటపడే మార్గం చూడాలి అనుకుంటూ మెల్లగా లేచి సెలైన్ తీసి నించునింది. అప్పుడే అభి ఫుడ్ తీసుకుని రూమ్లోకి వస్తాడు. వసు లేవడం చూసి, అప్పుడే లేచావా, పర్వాలేదులే వసు, నీకు స్టామినా బాగానే ఉందే అంటాడు. అబ్బి ప్లీజ్, నేను నిన్ను అవమానించాలని నేను పెళ్లి చేసుకొని రాలేదు, మా పిన్ని బలవంతం మీద చేసుకున్నాను. అలానే నాకు నీ మీద ఉన్నది కేవలం ఆకర్షణని అర్థం చేసుకున్నాను కాబట్టే అర్జున్ గారిని నా భర్తగా ఒప్పుకున్నాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా, ప్లీజ్ అభి నన్ను వదిలేయి అంటూ అభిని బ్రతిమలాడుతూ ఉంటుంది. చేసిందంతా చేసేసి ఇప్పుడు నా తప్పు ఏం లేదంటే అయిపోతుందా వసు, అయినా నేను వదిలే ప్రసక్తే లేదు, నువ్వు తప్పించుకునే మార్గమే లేదు. ఇదిగో తిని తర్వాత త్వరగా రెడీ అవ్వు, నా రూమ్కి రా అంటూ అక్కడ ప్లేట్ పెట్టేసి వెళ్తాడు. దేవుడా నాకేంటి దారి ఇప్పుడు అంటూ ఏడుస్తూ కూర్చుని, అర్జున్ గారు ఎక్కడున్నారు, ప్రతిసారి నన్ను కాపాడడానికి వస్తారు కదా, ప్లీజ్ అలానే ఈసారి కూడా రండి, నేను మిమ్మల్ని దూరం చేసుకొని తప్పు చేశాను, నా జీవితంలోకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అర్జున్ గారు అంటూ ఏడుస్తూ కూర్చుంది. అర్జున్ ఆకాశం వంక చూస్తూ ఏదో తట్టిన వాడిలా అచ్చు అచ్చు అని అర్జున్ని పట్టుకుని, చిన్నమ్మ వెళ్లే ముందు ఏమైనా చెప్పిందా, బాగా గుర్తు తెచ్చుకో అంటాడు. అది ఏడుస్తూ బయటకు వచ్చింది అన్నయ్య. ఎక్కడికి అంటే అర్జున్ని తీసుకురావడానికి అనింది. నేను కూడా వస్తానంటే వద్దు అని భయపడుతూ నేనే వెళ్ళాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది అని చెప్పింది జరిగింది తలుచుకుంటూ. తన ఫోన్ తీసుకెళ్ళిందా, మనం ఇంతవరకు తన ఫోన్కి కాల్ చేయకపోవడం ఏంటి అనుకుంటూ వెంటనే ఫోన్ చేస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో ఛా అనుకుంటూ అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అన్నయ్య, అది ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయింది, ఇంట్లోనే వదిలేసింది అంటుంది గుర్తుకొచ్చి. అవునా అంటూ త్వరగా రండి అంటూ ఇంటికెళ్తారు. వసు రూమ్లో ఫోన్ కోసం ముగ్గురు వెతుకుతారు. అది బెడ్ కింద పడిపోవడంతో చాలాసేపు వెతికిన తర్వాత అర్జున్కి బెడ్ కింద కనపడుతుంది. వెంటనే ఫోన్ తీసి చూస్తాడు, లాక్ ఉంటుంది. అర్జు లాక్ తెలుసా? అన్నయ్య ఇటివ్వు అంటూ ఫోన్ అన్లాక్ చేసిస్తుంది. లాస్ట్ కాల్ అన్నోన్ నెంబర్ నుండి ఉండడం చూసి ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటాడు. ఒరేయ్ ఎందుకురా కంగారు పడతావు, నువ్వు మెల్లగా ఆలోచించు, ఏదో ఒక దారి దొరకకుండా పోదు అని ధైర్యం చెప్తాడు చంటి. చిన్నమ్మ అంటూ వసు నవ్వుతూ ఉన్న ఫేస్ కళ్ళ ముందు కదులుతూ ఉంటే, నిన్ను మళ్ళీ కోల్పోలేని చిన్నమ్మ, నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అంటూ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అక్కడ వసు ఏదైతే అది అయిందని తను ఒక ప్లాన్ ఆలోచించుకొని అభి ఇచ్చిన తెల్ల చీర కట్టుకొని బయటికి నడిచింది. బయటికి నడుస్తూ చుట్టూరా గమనిస్తూ వెళ్తుంది. ఆ ఇంట్లో 2 రూమ్స్ ఉన్నాయి, అది కూడా ఎదురెదురుగా. కింద పెద్ద హాల్ ఉంది, ఒకటే దారింది, అది మెయిన్ డోర్. బాత్రూంలో కూడా విండో లేదు అని ఆలోచించుకుంటూ వెళ్ళి అభి తలుపు కొట్టింది. తలుపు తీసి ఎదురుగా వసుని చూసి, పర్వాలేదే, నిన్ను బలవంతంగా అనుభవిద్దామనుకున్నా కానీ నువ్వే వచ్చావు అంటూ లోపలికి దారి వదులుతాడు. కానీ మనసులో మాత్రం, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నా ముందు నువ్వు సాగవు వసు, నా జాగ్రత్తలు నేను ఉన్నాను అనుకుంటాడు. వసు రూమ్లోకి వెళ్తూ, ప్లీజ్ అభి నా మాట విను, నన్ను వదిలే, కావాలంటే ఆఫీస్లో అందరి ముందు నిన్ను క్షమాపణ అడుగుతాను అంటుంది ఏడుస్తూ. ఏడవకు వసు, నువ్వు చెప్పాలి కూడా, అలానే నా కోరిక కూడా తీర్చాలి, తప్పదు. సింహం తన వేట కోసం ఓపిగ్గా ఎదురు చూసినట్టు ఇంతకాలం ఎదురు చూసి నాలో ఉన్న కొంచెం మంచితనం కూడా చచ్చిపోయింది. ఇక నిన్ను అనుభవించాలన్న కోరిక తప్ప ఇంకేమీ మిగిలిలేదు, కమాన్ అంటూ వసుని పట్టుకుంటాడు.
అభి నుండి పరిగెడుతూ రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అభి రూమ్లో అద్దాల డోర్స్ ఉంటాయి బాల్కనీకి. ఇక అదొక్కటే మార్గం అనుకుని పరిగెడుతూ పడిపోతుంది. ఇదే ఛాన్స్ అనుకుని అభి వసు మీద పడి బలవంతం చేయబోతాడు. వసు ఎంత పెనుగులాడినా తన వల్ల అభిని ఆపడం అవ్వట్లేదు. అయినా సరే ఓపిక అంతటినీ కూడగలుపుకొని అభిని దూరం నెట్టసాగింది. ఇక్కడ అర్జున్ కళ్ళు మూసుకున్నవాడల్లా మనసు కంగారుగా అయిపోతుంటే కళ్ళు తెరుస్తాడు. చిన్నమ్మ, నీకేం కాదు, నేనున్నాను, భయపడకు, ఎక్కడున్నా నేను వస్తాను అనుకుంటూ కళ్ళ వెంబడి నీళ్లు వస్తుంటే వాటిని తుడుచుకొని లేచి పోలీస్ స్టేషన్కి పరిగెడతాడు. అర్జున్ మాటలు వసు మనసుని చేరాయేమో. వసుకి ఉన్నపాటున ధైర్యంగా అనిపించి అభిని ఒక్క నెట్టు నెట్టి పైకి లేచి వెనక ముందు చూడకుండా ఆ క్లోజ్ చేసి ఉన్న డోర్స్ని లెక్క చేయకుండా వాటిలో నుండి దూకేసింది. ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అర్జున్ అక్కడ సిఐ గారు ఉండడంతో తన పరిస్థితి చెప్తాడు. ఆ సిఐ అర్జున్ని గుర్తుపట్టి, ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మీరు ఇలా రావడం ఏంటి అంటూ అర్జున్ని కూర్చోబెట్టి ఆ నెంబర్ ట్రేస్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తాడు. ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయి ఆ తెల్ల చీరని ఎర్ర చీర చేసేసాయి. అయినా సరే శక్తినంతా కూడదీసుకుని లేవడానికి చూస్తుంది వసు. వసు దూకేయడం చూసిన అభి షాక్లో ఉండిపోయాడు. కాసేపటి తేరుకుని బాల్కనీలోకి వచ్చి చూస్తాడు. అక్కడ వసు లేవడానికి చూస్తూ ఉంటుంది. నిన్ను ఇవాళ నిన్ను చంపైనా సరే నా పగని చల్లార్చుకుంటాను అంటూ కిందికి పరిగెడతాడు అభి. ఎలాగోలా లేచి పరుగులు మొదలు పెడుతుంది వసు. పోలీస్ స్టేషన్లో నెంబర్ ట్రేస్ చేసి టీం కాల్ చేయడంతో సిఐ అర్జున్కి ఆ నెంబర్ లొకేషన్ చెప్తాడు. అర్జున్ సిఐకి థ్యాంక్స్ చెప్పి ఆ దారిలో వెళ్తాడు. వసు అభి నుండి తప్పించుకోవడానికి అలానే పరిగెడుతూ ఉంటుంది. వెనకే అభి కూడా, కానీ ఒక్కడే కాదు, వాడు ఏర్పాటు చేసుకున్న మనుషులతో కారులో స్టార్ట్ అవుతాడు. వసు ఆ దెబ్బలతో ఎంత దూరం పరిగెత్తలేదని కొంచెం రిలీఫ్గా వెతుకుతూ ఉంటారు. కానీ వసు పరిగెత్తలేక అభి వాళ్ళకి కనపడకూడదు అని అక్కడే కొన్ని పొదల్లా ఉంటే అందులో దాక్కుంటుంది. అప్పుడే అర్జున్ తన కారులో అటువైపు వస్తాడు. దాక్కున్న వసుని దాటుకొని అర్జున్ ముందుకు వెళ్తుంటాడు తనని వెతుకుతూ. ఇక్కడ అర్జున్ వసుకి దగ్గరలో ఉన్నప్పుడే వసు గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మొదట్లో కంగారు అనుకున్న తర్వాత ఆ గుండె కొట్టుకునే వేగం గమనించి అర్జున్ గారు, అర్జున్ అంటూ, ఇక్కడ ఎక్కడో ఉన్నారు అర్జున్ అంటూ చుట్టూ చూస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ కారు వెళ్తూ కనిపిస్తుంది వసుకి. ఇక వసుకి ధైర్యం వచ్చి పొదల్లో నుండి బయటకు వచ్చి అర్జున్ గారు అంటూ రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చి కారు వెనక పరిగెడుతుంది. వెనకే వసుని వెతుకుతున్న రౌడీలు కూడా వస్తారు. ఇక వసు రౌడీలకి చిక్కుతుంది. అభి వసు నోరు మూసేసి గబుక్కున మళ్ళీ పొదలోకి లాక్కెళ్ళిపోతాడు రౌడీలతో సహా. ఎందుకంటే అర్జున్ కార్ రివర్స్ చేసి మళ్ళీ వచ్చిన దారిలోని వస్తూ ఉంటాడు. అర్జున్, ఎందుకే అంతలా వసు కోసం కొట్టుకుంటున్నావు అని తన గుండెతో అనుకుంటూ ముందుకు వెళ్తాడు. అప్పుడు తనకి ఏమీ అనిపించకపోవడంతో ఎందుకైనా మంచిదని మళ్ళీ వెనక్కి వస్తాడు. వస్తుంటేనే అర్జున్ గుండె మళ్ళీ గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ అక్కడ ఎవరు ఉండరు రోడ్డు మీద. చా అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని, చిన్నమ్మ ఎక్కడున్నావు, ఒక్కసారి కనపడు, మళ్ళీ నీ చేయి వదలను అనుకుంటూ ఉంటాడు. వసుకి అర్జున్ దగ్గర అవ్వడం తెలుస్తుంది. అభి నుండి విడిపించుకుందామంటే తన బలం చాలట్లేదు. ఎలా అంటూ చుట్టూ చూస్తూ గింజుకుంటూ ఉంది. అప్పుడే అర్జున్ కారు దిగి చిన్నమ్మ చిన్నమ్మ అని అరుస్తూ ఆ రోడ్ అంతా తిరిగేస్తూ ఉంటాడు. తన మనసు ఇక్కడే వసు ఉంది అంటూ మొండిగా వెళ్ళనివ్వట్లేదు అర్జున్ని. అర్జున్ అలా ఆ పొదల దగ్గరికి ఆరవడం విని ఏమీ చేయలేక చా అనుకుంటూ కాలిని తంతుంది నేలకి. అప్పుడే తన కాలికి అక్కడ పడిపోయి ఉన్న ఖాళీ బాటిల్ తగులుతుంది. ఇక మెల్లగా ఆ బాటిల్ని దగ్గరికి లాక్కుని మళ్ళీ అర్జున్ పిలుపు కోసం చూస్తూ ఉంటుంది. అర్జున్ పిలిచి ఇక వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఎందుకో మళ్ళీ ఒకసారి పిలుద్దాం అనుకుంటూ అంతా తిరుగుతూ పిలుస్తూ ఉంటాడు పిచ్చోళ్ళ. అప్పుడే మళ్ళీ పొదల వైపు వెళ్తాడు. అర్జున్ రావడం తెలిసిన వసు ఒక్కసారిగా ఆ బాటిల్ని కాళ్ళతో నెడుతుంది. అది దొర్లుకుంటూ వెళ్ళి అర్జున్ కాలుకి తగులుతుంది. కానీ అర్జున్ మాత్రం అదేం పట్టించుకోకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. అర్జున్, ప్లీజ్ అర్జున్, ఇటు చూడు, నేను ఇక్కడే ఉన్నాను, ప్లీజ్ అలా వెళ్ళకు అంటూ మనసులో అనుకుంటూ బయటికి ఏడుస్తూ ఉంటుంది. అభి వసు చెవులో మెల్లగా, ఇవాళ నా చేతిలో నీ జీవితం నాశనం అవ్వాలని రాసిపెట్టింది కాబట్టే వాడు చూడలేదు అంటూ రౌడీల వైపు చూసి పదండ్రా, వాడు వెళ్ళిపోయాడు అంటాడు. అర్జున్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తున్న సౌండ్ విని ఇక నా జీవితం అయిపోయింది, నేను వీడి చేతుల్లో బలి అవడం కన్నా చచ్చిపోతాను అనుకుని వాళ్ళతో జీవచ్చంలా నడుస్తూ ఉంటుంది. వసుని పట్టుకుని నడుస్తున్న అభి అడుగులు ఆగిపోవడం వసుకి కనపడుతుంది. ఏంటా అన్నట్టు అభి వైపు చూస్తుంది. భయంగా గుటకలు మింగుతూ గుడ్లు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నాడు అభి చూస్తున్న వైపే చూసింది వసు. తన కళ్ళల్లో జీవం వచ్చింది, పెదవులకి నవ్వు చేరింది. అర్జున్ ఎదురుగా నించునున్నాడు. తన మొహంలో చిన్నమ్మ క్షేమంగా ఉంది అన్న ఆనందం. మరోపక్క తన శరీరం అంతా రక్తంతో తడిసి ఉంటే అభి తనని జుట్టు పట్టుకుని లాక్కొని రావడం చూసి కళ్ళల్లో రౌద్రం నింపుకొని అభి వైపు చూస్తూ ఉన్నాడు. ఆ చూపులే సగం చచ్చిపోయాడు అభిగాడు. అయినా సరే నా రెండు నాకు కావాలి అంటూ రౌడీలని వెళ్ళమని చేత్తో సైగ చేశాడు. అర్జున్ కోపం ముందు ఆ రౌడీలు పిల్లబచ్చాలు.
ఒక్క దెబ్బతో ఒక్కొక్కరిని మట్టి కరిపించేశాడు 5 నిమిషాల్లో. ఇక అభి వంతు. అర్జున్ అడుగు ముందుకు పడే కొద్దీ అభి 4 అడుగులు వెనక్కి వేస్తున్నాడు, వసుని వదలకుండా. ఇంకా అర్జున్ దగ్గరికి వస్తాడనగా వసుని చంపుతా అంటూ కత్తిని వసు గొంతు దగ్గర పెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ మాత్రం అడుగు ముందుకు వేయడం ఆపడు. డైరెక్ట్గా అభి కత్తి పెట్టిన చేతిని అలానే జాగ్రత్తగా వసు దగ్గర నుండి తీసి వెనక్కి విసిరేస్తాడు. అభి అరిచిన అరుపులు ఆ నిర్మానుష్యమైన రోడ్లో భీంకరంగా వినిపించాయి. అర్జున్కి అయినా కోపం చల్లారక వాడి ఇష్టం వచ్చినట్టు తంతు ఇక లాస్ట్కి చంపేద్దామని ఆ కత్తి పట్టుకుని అభి దగ్గరికి వెళ్తాడు. అప్పటి వరకు చూస్తూ ఊరుకున్న వసు వాడు చస్తే ఎక్కడ అర్జున్ జైలుకి వెళ్లాల్సి వస్తుందని అర్జున్ని చేయి పట్టుకుని ఆపుతుంది. అప్పటి వరకు భయంకరంగా మారిపోయిన అర్జున్ చిన్నమ్మ చేతి స్పర్శకి శాంతించి వాడిని వదిలేస్తాడు చంపకుండా. కరెక్ట్గా అప్పుడే పోలీసులు కూడా లొకేషన్ తెలుసుకుని అక్కడికొచ్చి అభితో సహా ఆ రౌడీని జీప్లోకి ఎక్కించారు. అర్జున్ గారు మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి మేం చూసుకుంటాం అంటారు వసు జాగ్రత్త అని చెప్తూ పోలీసు వాళ్ళు. థ్యాంక్స్ సార్, నేను తర్వాత స్టేషన్కి వచ్చి కలుస్తాను అని చెప్పి వసు వైపు చూస్తాడు. ఇంకెక్కడ వసు అప్పటికే కళ్ళు తిరిగి నేల మీద పడి ఉంది. అర్జున్ కంగారుగా చిన్నమ్మ అంటూ లేపి తన్ని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. వెళ్లే దారిలో అచ్చు చంటిలకి కాల్ చేస్తాడు. హాస్పిటల్కి తీసుకువెళ్లిన అర్జున్ వసుకి ఏం కాకూడదని కంగారుగా తిరుగుతూ ఉన్నాడు. అప్పటికే అర్చన చంటి అక్కడికొచ్చి వసు కోసం కంగారు పడుతూ ఉంటారు. కాసేపటికి డాక్టర్ వచ్చి గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల బ్లడ్ ఎక్కువగా పోయిందని, ఆ గాజు పెంకులు కొంచెం లోతుగా గుచ్చుకోవడం వల్ల వాటిని తీసేందుకు టైం పట్టింది. అవన్నీ లోతుగా కట్ అవడం వల్ల రికవరీకి కొంచెం టైం పడుతుంది. షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి వెళ్ళిపోతారు. అర్జున్ అప్పటికి ఊపిరి పీల్చుకుంటాడు. వసుని చూడ్డానికి వెళ్తాడు. వెనకే అర్చన చంటి కూడా వెళ్తారు. స్పృహ లేకుండా బెడ్ మీద పడి ఉన్న వసుని చాలా చూసి బాధపడతారు. తనకి స్పృహ రావడానికి టైం పడుతుందని డాక్టర్ చెప్పడంతో బయటకొచ్చారు ముగ్గురు. అర్జున్ అర్చన వాళ్ళకి చెప్పి స్టేషన్కి వెళ్తాడు. అచ్చు చంటి వసు కోసం హాస్పిటల్లోనే ఉంటారు. స్టేషన్కి వెళ్ళిన అర్జున్ సిఐ గారిని కలుస్తాడు. అప్పటికే ఆ అభి గ్యాంగ్కి ఒక రౌండ్ వాయింపుడు అయిపోయి ఉంటుంది. అర్జున్ సిఐ గారితో చాలా థ్యాంక్స్ సార్, మీ హెల్ప్ లేకుంటే నా భార్య నాకు దొరికేదే కాదు అంటాడు అర్జున్. ఇట్స్ అవర్ డ్యూటీ అర్జున్ గారు, మీరు అంత బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇంత సింపుల్గా ఎలా ఉన్నారో అందుకే ఫస్ట్ గుర్తుపట్టలేదు. ఎనీవే మరి వీళ్ళని ఏం చేయమంటారు? మా స్టైల్లో ఎన్కౌంటర్ చేసేయమంటారా? అయ్యో వద్దు సార్, చట్ట ప్రకారం వెళ్ళండి, కానీ ఒక్కడు కూడా బయటికి రావడానికి లేకుండా చేయండి అంటాడు. గుడ్, మీరు కూడా పోలీసుల్ని మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారేమో అని అలా అన్నాను. నిజమే అర్జున్, మీ గురించి నేను విన్నది ఇప్పుడు చూస్తున్నాను. మీకు ఏ టైంలో ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నాను అని గుర్తుపెట్టుకోండి అంటూ శేఖర్నిచ్చి ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని చెప్తాడు సిఐ. థ్యాంక్స్ సార్ అని శేఖర్నిచ్చి ఇంటికి వెళ్తాడు అర్జున్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అవ్వడానికి షవర్ కిందికి వెళ్ళి అలానే నిల్చుంటాడు. వసుని అలా రక్తంలో చూసేసరికి అప్పుడు ఏదో ధైర్యంతో ఉన్నాడు, కానీ ఈ క్షణం తన మనసు ఎంత విలువెల్లాడిందో చెప్పుకోలేకపోతున్నాడు. అలానే చాలాసేపు బాధపడి తన మనసు నెమ్మదించిన తర్వాత బయటకొచ్చి వసుకి డ్రెస్ తీసుకుని హాస్పిటల్కి వెళ్తాడు. ఎవరైనా ప్రేమించిన వారికి బాగోదంటే అక్కడే ఉంటారు, నువ్వేంట్రా అలా తిరుగుతూ ఇప్పుడొచ్చావు, ఆ పనులు తర్వాత చూసుకోకూడదా అంటాడు చిత్రంగా చూస్తూ చంటి. అర్జున్ చిన్నగా నవ్వుతూ ఎవరైనా అలా చూస్తారేమో కానీ నేను మాత్రం చిన్నమ్మని ఆ పరిస్థితిలో చూడలేను, నా వల్ల కాదు అంటాడు కళ్ళ వెంబడి నీళ్లు తిరుగుతుంటే. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదురా నీకు అని చంటిని కసురుతూ అన్నయ్య తనకేం కాదు రా ఇక్కడ కూర్చో అంటుంది తన చేయి పట్టుకుని అర్చన. గుండెల్లో బాధని అనుభవిస్తూ పైకి మాత్రం ధైర్యంగా చూస్తూ అలానే కూర్చునున్నాడు అర్జున్. ఆ నైట్ అలా గడిచిపోయింది. అలానే తెల్లవారింది. అయినా వసుకి స్పృహ రాలేదు. ఆ తెల్లవారి రేయి కూడా అయింది, కానీ వసుకి మాత్రం స్పృహ రాలేదు. ఇక అర్జున్ పరిస్థితి అంతా ఇంత కాదు. డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. డాక్టర్ ఏమో అంత రక్తం పోయిన పిల్ల అప్పుడే లేడి పిల్ల ఎలా లేగుస్తుంది, ఏం కాదు టైం పడుతుంది, నన్ను తినకు అని అర్జున్ని తిడుతూనే ఉన్నారు. అదంతా చూస్తూ అర్చన చంటి నవ్వుకుంటూ ఉన్నారు. ఇక అప్పటికి ఆ నైట్కి వసుకి స్పృహ వచ్చింది అని నర్స్ చెప్పాక కానీ డాక్టర్కి అర్జున్ బాధ తప్పలేదు. ఇక గబగబా వెళ్ళి అంతా చెక్ చేసి నర్స్తో పేషెంట్ వైటల్ స్టేటస్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఈ నైటే డిశ్చార్జ్ చేసాయి, లేకపోతే మన పని అంతే, అసలే నాకు రెస్ట్ కూడా ఇవ్వకుండా నన్ను తెగ టార్చర్ పెట్టేశాడు. రేపు నేను లీవు, ఎంత ఇంపార్టెంట్ అయినా నాకు మాత్రం ఫోన్ చేయకండి, ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తే ఇంకంతే అని గబగబా చెప్పేసి బయటికి వెళ్తూ వసు వంక ఒక్కసారి చూసి నువ్వు చాలా లక్కీ గర్ల్ వసు, సచ్ ఈజ్ నైస్ హస్బెండ్, నిన్ను ఎంతగా ప్రేమించుంటే నన్ను అంతలా టార్చర్ చేశాడు చెప్పు, త్వరగా కోలుకొని మీ ఆయన ప్రేమలో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయారు. వసు ఆశ్చర్యంగా అంతా విని చిన్న నవ్వు బదులుగా ఇచ్చి మళ్ళీ స్పృహ కోల్పోయింది. అసలే బక్క ప్రాణి, ఓపిక ఎక్కడుంటుంది చెప్పండి.
ఆ రోజు నైటే అర్జున్ వసుని ఇంటికి తీసుకుని వచ్చేశాడు. వసుని అలా హాస్పిటల్లో చూడడం తనకి ఏమీ నచ్చలేదు. వసు 2 చేతులకి కట్లున్నాయి కాబట్టి అర్చన అక్కడే వసుతో ఉంది. చంటి మాత్రం ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయని ఊరు వెళ్ళాడు. ఇక అర్జున్ వసుకి ఈ టైంలో దూరంగా ఉండలేక, అలాని వసు అనుమతి లేకుండా దగ్గరికి రాలేక ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఎలా వసుని పలకరించాలో కూడా అర్థం కాక అలానే వసు రూమ్ బయట హాల్లో కూర్చుని. అర్చన అర్జున్ పరిస్థితి చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇంకా ఎందుకు చెప్పు ఇంతలా మొహమాట పడతావు? అది ఇంత దూరం తెచ్చుకుందంటే అర్థం కావట్లేదా నేను ఎంతలా ప్రేమిస్తుందో? ఇప్పటికైనా వసుకి నీ మనసులో మాట చెప్పే బాబు అంటుంది అర్జున్ పక్కన కూర్చొని. అర్జున్ చిన్నగా నవ్వుతూ, అది అచ్చు, రేపటి నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను వసుని చూసుకుంటాను అని చెప్తాడు. అమ్మయ్య, ఇక మీరు త్వరగా సెట్ అయితే మేము కూడా సెటిల్ అవుతాం. కాస్త మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకొని కొంచెం ఫాస్ట్గా కలిసిపోండే ప్లీజ్ అంటుంది క్యూట్గా ఫేస్ పెట్టి. ఓహో, అయితే ఇదన్నమాట సంగతి అంటూ అర్చన చెవు మెలిపెడతాడు నవ్వుతూ. అన్నయ్య ప్లీజ్ వదిలే అంటుంది నటిస్తూ. అచ్చు తల మీద ఒక్కటిచ్చి, ఈ నైట్కే వసు దగ్గర నువ్వే ఉండు, నాకు కొంచెం పని ఉంది, అది చూసుకుని వస్తాను అంటాడు లేస్తూ. ఈ ఒక్క నైటేనా అన్నయ్య? తర్వాత నువ్వే చూసుకోవాలి, గుర్తుపెట్టుకో. నా భార్యని నేనే చూసుకుంటానులే, సరేనా, వెళ్ళు అని నవ్వుతూ తను రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళడమే అంత లేట్ నైట్లో కూడా తన మేనేజర్కి కాల్ చేసి, ఇంకొన్ని రోజులు రావట్లేదు, మీరే మేనేజ్ చేయండి అని చెప్పేసి వసుని ఎలా ఫేస్ చేయాలి, అసలు ఎలా మాట్లాడాలని ఆలోచిస్తూ తనలోని తను నవ్వుకుంటూ ఆ నైట్ గడిపేశాడు. నెక్స్ట్ డే మార్నింగ్ అచ్చు పొద్దున్నే లేచి వసు చేతికి కట్లు ఉండడంతో జాగ్రత్తగా స్నానం చేయించి నైట్ డ్రెస్ వేసి రెడీ చేసి కూర్చోబెట్టి తను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళింది. అప్పటికే అర్జున్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి కాఫీ పెట్టి వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. ఏంటో వసుని ఫేస్ చేయాలంటే ఎప్పుడు లేనిది సిగ్గుగా అనిపిస్తుంది అర్జున్కి. ఓ మెరుగలు తిరుగుతూ ఉంటాడు కిచెన్లో. అప్పుడే లోపలికి వచ్చి అర్జున్ సిగ్గింగ్ని చూసి నవ్వుకుంటూ, అన్నయ్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈవినింగ్ వస్తాను అంటూ అర్జున్ బ్రేక్ఫాస్ట్ పెడితే తిని కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోయింది. కాసేపటికి వసుకి ఆకలేస్తుందని వెళ్ళలేక వెళ్తాడు వసు రూమ్లోకి. అక్కడ వసు ఆకలితో అలమటిస్తూ డోర్ వంక చూస్తూ ఉంటుంది. అప్పుడే అర్జున్ ప్లేట్ తీసుకుని లోపలికి వస్తాడు. వసుకి అర్జున్ని చూడాలంటేనే సిగ్గుగా అనిపించి తలదించుకుంటుంది. అర్జున్ మెల్లగా, అది చిన్నమ్మ ఇదిగో బ్రేక్ఫాస్ట్ అని చెప్పి అక్కడ పెట్టి నించుని ఉంటాడు. వసు ఆ ప్లేట్ వంక అర్జున్ వంక చూస్తూ ఉంటుంది, మార్చి ఎలా తినాలో అర్థం కాక. భయపడకు, నేను బాగానే చేశాను, నీకు తెలుసుగా చిన్నమ్మ అంటాడు వెర్రి నవ్వుతూ తల వెనక చేతితో రుద్దుకుంటూ అర్జున్. వసు నవ్వాలో ఏడవాలో తెలియక అలానే చూస్తూ ఉంటుంది ప్లేట్ వంక. తినవేంటి చిన్నమ్మ అని అరిచి, ఓ నీ చేతులు అని అప్పుడు బుర్ర వెలిగింది, అది నేను పెట్టనా అంటాడు మెల్లగా. అని తల నిలువుగా ఊపుతుంది. మెల్లగా వసుకి ఎదురుగా కూర్చొని తినిపిస్తూ ఉంటాడు. తింటూ అర్జున్ వంక అలానే చూస్తూ ఉంటుంది వసు. అర్జున్ తినిపించేసి వాటర్ తాగించి ట్యాబ్లెట్లు వేసి వసు వంక కూడా చూడకుండా రెస్ట్ తీసుకొచ్చినమ్మా అని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అర్జున్ వెళ్ళిపోతూ ఉంటే అలానే బాధగా చూస్తూ ట్యాబ్లెట్లు మొత్తం వల్ల నిద్రపోయింది. అర్జున్ బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకొని, బాబోయ్ చిన్నమ్మేంటి అంతలా రెప్ప వేయకుండా చూస్తుంది, నిజంగానే చిన్నమ్మకి నేనంటే ఎంత ఇష్టం అని ఆనందపడిపోతూ వెళ్ళాడు. ఆ రోజు మధ్యాహ్నం కూడా అర్జున్ ఏం మాట్లాడకుండా అలానే తినిపించడం, ట్యాబ్లెట్లు వేయడం చేశాడు. వసు కూడా ఆ మత్తుకు నిద్రపోతుంది. ఈవినింగ్ అర్చన రావడమే వసుని రెడీ చేసి ఇంటికి వెళ్ళిపోతుంది. నైట్ వసుకి మళ్ళీ అన్నం తినిపించి ట్యాబ్లెట్లు వేసి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్కి వెళ్తాడు అర్జున్. నా మీద అర్జున్ గారు కోపంగా ఉన్నారా, మరెందుకు నాతో ఇలా అంటి ముట్టినట్లు ఉంటున్నారు, ఆయన ఎలా అడగాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. పొద్దునంతా నిద్రపోవడం వల్ల ఈ ట్యాబ్లెట్ల పవర్కి కూడా నిద్ర రాక అర్జున్ ఆలోచనలోనే ఉంటుంది. అర్జున్ ఫ్రెష్ అయ్యి వసు రూమ్కి వచ్చి వసు ఇంకా నిద్రపోకుండా మేల్కొని ఉండడం చూసి, చిన్నమ్మ ఏమైనా కావాలా అని అడుగుతాడు. వసుకి నోట మాట రాక తల అడ్డంగా ఊపుతుంది. అర్జున్ వసు బాధగా ఉందని అనిపిస్తూ ఉంటే మెల్లగా తన పక్కన కూర్చొని తన చేతిని పట్టుకుని, ఏమైంది చిన్నమ్మ, ఏదో బాధగా కనిపిస్తున్నావు అంటాడు ప్రేమగా. ఏం లేదు అని మళ్ళీ తలూపుతుంది. కానీ కళ్ళ వెంట నీళ్లు మాత్రం ధారాళంగా వస్తూ ఉన్నాయి. ఆ కంట్లో నీళ్లు చూడడమే అర్జున్కి చాలా బాధగా అనిపించి, చిన్నమ్మ ఏమైందమ్మా అంటూ వసుని దగ్గరకు తీసుకుంటాడు. నా మీద మీకు చాలా కోపంగా ఉంది కదా అంటుంది ఏడుస్తూ. కోపమా, అది నీ మీదనా అంటాడు చిన్నగా నవ్వుతూ. మరి నన్ను చూడట్లేదు, నాతో అవసరానికి మించి మాట్లాడలేదే అంటుంది చిన్నపిల్లల. అదా అది అని మళ్ళీ సిగ్గుపడుతూ, అలా కాదు చిన్నమ్మ, నువ్వు నన్ను అలా చూస్తుంటే ఏదో చెప్పలేని ఆనందంగా ఉంది, మళ్ళీ నేను మాట్లాడితే అలా చూడవేమో అని అంటాడు. వసు కళ్ళు పైకెత్తి అర్జున్ని చూస్తూ, ఐ లవ్ యూ అర్జున్ గారు అంటుంది ఏడుస్తూనే.
అసలు వసు అలా ప్రపోజ్ చేయగానే మనోడు ఆన్ క్లౌడ్ 9 అన్నమాట. లోపల ఫుల్గా డ్యాన్స్ వేసుకుంటూ వసుని ఇంకొంచెం గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు. మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. తీరా మిమ్మల్ని అర్థం చేసుకున్నాక మీకు శాశ్వతంగా దూరం అయిపోతానేమో అనిపించింది అంటుంది ఆ ఘటన తలుచుకుంటూ. అర్జున్కి అప్పుడు గుర్తుకొచ్చి చిన్నమ్మని దూరం జరిపి కోపంగా చూస్తూ, అసలు అలా వెళ్ళిపోవడమేనా, ముందు వెనుక ఆలోచించే పని లేదా అంటాడు. అది మీరు అక్కడ ఉన్నారనేసరికి మిమ్మల్ని చూడాలనే కోరికతో అలా జరిగిపోయింది అంటుంది తలదించుకొని. అసలు నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను చిన్నమ్మ, నువ్వు చీ అన్నా నీతోనే నా జీవితం అని గట్టిగా చెప్దామని వచ్చేసరికి నువ్వు కనబడట్లేదనే వార్త నన్ను ఎంత భయపెట్టిందో నీకేం తెలుసు అంటాడు బాధగా. సారీ అర్జున్ గారు అంటుంది. వసు 2 చేతుల్ని చూస్తూ, ఈ అరచేతుల్లో గాజు పెంగులు ఎందుకు గుచ్చుకున్నాయి అని అడుగుతాడు వాటి వంక బాధగా చూస్తూ. అది అని జరిగింది మొత్తం చెప్తుంది ఏడుస్తూ. అర్జున్ వసుని గుండెలకి హత్తుకొని, ఇంకెప్పుడు ఇలా చెప్పా పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళక చిన్నమ్మ, నీకేమైనా అయితే నేను బ్రతకలేను అంటాడు బాధగా. వసు అర్జున్ మాటలకి చాలా సంతోషం అనిపించి అలానే తన తలని అర్జున్ గుండెలకి ఆనించి నిద్రపోతుంది. వసు పడుకుంది అనుకున్నాక మెల్లగా తనని పక్కకి పడుకోబెట్టి వసుని చూస్తూ ఆ రాత్రంతా గడిపేస్తాడు. అలా రోజులు వారాలయ్యాయి. అర్చన హెల్ప్తో అర్జున్ ప్రేమతో త్వరగానే రికవర్ అవుతుంది వసు. మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసింది. కానీ వెళ్ళేది పాత ఆఫీస్కి కాదు, అర్జున్ బిజినెస్ చూసుకోవడానికి వెళ్తుంది. ఇదిలా ఉంటే అభి కేసు కోర్టు హీరింగ్కి వచ్చింది. వసు సాక్ష్యంతో అలాగే ఆ రౌడీలు కూడా వాంగ్మూలం ఇవ్వడంతో అభికి జైలు శిక్ష పడింది. మళ్ళీ అభి వస్తాడా అని నన్ను అడగండి, నాకు కూడా తెలీదు. అచ్చు చంటి అలానే కమల్ స్వర్ణల ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేస్తారు పెద్దలు. సో మన లవ్ బర్డ్స్ లవ్ ఇక్కడ నుండి అర్జున్ చిలిపి అల్లరితో వసు ఆనందంగా ఉండబోతుంది. వాళ్ళ ఎంగేజ్మెంట్కి అందరూ కార్లో స్టార్ట్ అవుతారు. అర్చన ఇంట్లో జరగాల్సిన ఎంగేజ్మెంట్ స్వర్ణ కోసమని తను కూడా వసు వాళ్ళ ఊర్లోని చేసుకుందామని డిసైడ్ అవుతుంది. సో అలా వాళ్ళ హడావిడిలో వాళ్ళుంటే ఎంచక్కా వసుకి సైట్ కొట్టచ్చని అర్జున్ హ్యాపీగా ఉన్నాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.